వసూలేని తన అపార్ట్మెంట్‌కి ఎప్పుడెళ్తే ఏముందిలే అన్నట్టు రిషి తన కీస్ తీసుకొని స్టార్ట్ అవుతాడు. సో, తన ఆఫీస్ నుంచి ఇలా బయటికి మెయిన్ గేట్ దాటుతూ ఉండగా సడెన్‌గా ఎవరో తన కార్‌కి అడ్డంగా పడ్డట్టు అయితుంది. అన్నీ ఢీకొట్టక ముందే రిషి సడన్ బ్రేక్ ఏస్తంతో అదృష్టవశాత్తు ఆగుతుంది. రిషి ఎవరా అని కోపంగా వాట్ ద అంటూ కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు దిగి చూసేసరికి అక్కడ గౌతమ్ ఉంటాడు. ఏంటి రాక్ స్టార్, నీ ప్రాణాలు తీసుకోవడానికి నా కార్ తప్ప ఇంకేం దొరకలేదా అని విసుక్కుంటూ అడుగుతాడు. సారీ యార్, యాక్చువల్లీ నేను నిన్ను కలవడానికి లోపలికి వస్తున్నాను, కానీ అనుకోకుండా నువ్వు ఇక్కడే కనిపించావు. సో నిన్ను ఆపడానికి నీ కార్ ముందు దూకడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు. బ్రో, నాకు లిఫ్ట్ కావాలి అని గౌతమ్ అంటాడు. రిషి నో అంటూ తల అడ్డంగా ఊపేలోపే గౌతమ్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. రిషి కూడా వెళ్ళి, అయినా నువ్వు నన్ను లిఫ్ట్ అడగడం ఏంటి, నీ కార్ ఎక్కడా, అయినా నా అలాంటి సామాన్య లాయర్ని ఈ రాక్ స్టార్ లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నాడో అంటూ ఆట పట్టిస్తాడు. నా కార్ మేబీ అది స్టూడియోలో ఉందేమో అంటూ గౌతమ్ రిషి కార్లో ఏదో మ్యూజిక్ ప్లేయర్ని సెట్ చేస్తూ చెప్తూ ఉంటాడు సమాధానం. కార్ స్టూడియోలో ఉండిపోతే ఇంకో కార్ ఉంటుంది కదా, నువ్వు కానీ దివాలా తీసావా ఏంటి, నీ దగ్గర కార్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే మీ డాడీ దగ్గర చాలానే ఉంది కదా, ఒక్క కాల్ చేస్తే నీ ముందు ఇష్టమైన లేటెస్ట్ ఇంపోర్టెడ్ కారు ఉండేది, నీ ఇప్పుడేమైంది అని రిషి అడుగుతుంటే, బ్రో నేను చెప్పేది వింటావా, నేను ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఒక మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం ఇదే ఫస్ట్ టైం. నా ఆల్బమ్ చాలా సక్సెస్ అయింది. ఈ రోజు నా స్టూడియోలో దాని సక్సెస్ పార్టీ కూడా జరిగింది అని గౌతమ్ చెప్తూ ఉంటే, ఓ పార్టీ అయితే దాన్ని ఎంజాయ్ చేయకుండా మరి ఇక్కడ ఎందుకున్నట్టో, ఈ ఆర్ఎస్జీ పార్టీలు అంటే పడి చచ్చిపోతాడు, అలాంటిది పార్టీ వదిలేసి నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఈ రిషి అడగ్గా గౌతమ్ కొంచెం సాడ్ స్మైల్ ఇస్తూ, ఆ పార్టీలో ఉండాల్సిన ఒక వ్యక్తి అక్కడ లేరు, ఆ వ్యక్తి లేకపోతే ఆ పార్టీ పూర్తిగా వేస్ట్ అనిపించింది అంటూ రిషి వైపు చూసి సాడ్ స్మైల్ ఇస్తాడు. రిషి ఎవరది అని అడుగుతాడు. ఇంకెవరు, మిస్ వసుధర అలియాస్ వసు అని గౌతమ్ చెప్పగానే రిషి షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసుకుని గౌతమ్ వైపు చూస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అంటాడు, మిస్ కాదు మిస్సెస్ వసుధర రిషేంద్ర, అది తన పేరు అని చెప్తాడు. రిషి మాటల్లో తన రైట్ ఉన్నట్టు మాట్లాడతాడు, వసు మీద తనకి రైట్ ఉన్నట్టు. అది విని గౌతమ్ నవ్వుతాడు. అది తన పాత పేరు, అయినా అది తనకి అంతగా మ్యాచ్ అవ్వలేదు, ఇది ఎలా ఉంది చూడు, మిస్సెస్ వసుధర గౌతమ్. అబ్బా, ఈ పేరు ఎంత బాగుందో కదా, చూడు అందులోనే అది చాలా పవర్ఫుల్గా కూడా ఉంది అనగానే రిషి కారు బ్రేక్ సడన్గా వేసేస్తాడు రోడ్డు మధ్యలో. నువ్వు నాతో గొడవ పడ్డానికి వచ్చావా అని అడుగుతాడు రిషి. ఎందుకు, ఏమైంది, బాధగా ఉందా అంటాడు. అయినా నీకు వసుకి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని, ఈ మ్యారేజ్ అది ఒక డీల్ అని నువ్వేగా చెప్పావు. నేను తన పేరు పక్కన నా పేరు యాడ్ చేయగానే నీకెందుకు అంత బాధ అనిపిస్తుంది, నీకెందుకు అంత కోపం వచ్చింది, మీ రిలేషన్షిప్ అంతా ఒక డ్రామానే కదా, లేదంటే నువ్వు నిజంగానే ఈ హస్బెండ్ రోల్ని సీరియస్గా తీసుకుంటున్నావా, దాని మీద ఎందుకు నీకు అంత పొసెసివ్నెస్ అని గౌతమ్ అడగగానే, స్టాప్ ఇట్ గౌతమ్, నువ్వేమైనా అనుకో, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఒకవేళ తనని కానీ దక్కించుకోవాలని ట్రై చేసావో నీకు తెలిసిన రిషిని ఇంకెప్పటికీ చూడలేవు. ఎస్, నువ్వు చెప్పింది నిజమే, నా వైఫ్ విషయానికి వస్తే నేను చాలా పొసెసివ్ హస్బెండ్ని, తనని నా పక్కనే ఉంచుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అంటూ రిషి కొంచెం కోపంగానే గౌతమ్ని వార్న్ చేస్తాడు. మిసెస్ వస్తారా గౌతమ్ అనేసరికి చాలా కోపం వస్తుంది రిషికి. గౌతమ్ కొంచెం కానీ స్మైల్ ఇస్తూ, సరే చూద్దాం వసుకి ఏం కావాలో, తనని బాధపట్టే మనిషి కావాలనుకుంటుందో లేక కష్ట సుఖాల్లో అండగా నిలిచే నా లాంటి వ్యక్తి కావాలనుకుంటుందో అంటూ గౌతమ్ కొంచెం కాలు రెగరేస్తూ అంటాడు. ఓకే చూద్దాం అని రిషి కూడా ఛాలెంజ్ చేస్తాడు, ఎవరిని ఎంచుకుంటుందా అన్నట్టు. సరే బ్రో, ఇంక నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, అలాగే వెళ్ళే దారిలో ఈ సాంగ్ విను, ఈ సాంగ్ మన వస్తూనే పాడింది, నా కొత్త ఆల్బంలో ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. యాక్చువల్లీ ఆ రోజు తను ఆత్మహత్య యత్నం చేసింది కదా, ఆ రోజు దీన్ని పాడింది, సో ఇది విను, గుడ్ నైట్ అని చెప్పేసి గౌతమ్ డోర్ ఓపెన్ చేసి దిగేసి వెళ్ళిపోతాడు. రిషి అలా గౌతమ్ వైపు చూస్తూ ఉంటే వాళ్ళ మేనేజర్ ఆల్రెడీ రిషి కార్ వెనకాల ఫాలో అవుతూ వస్తాడు. సో ఆ కార్ ఎక్కేసి వెళ్ళిపోతాడు. సో రిషికి అప్పుడు అర్థమవుతుంది అనమాట, ఇప్పటి వరకు నన్ను ఆట పట్టించాడు, వసువు పాడిన సాంగ్ ఇవ్వడానికి కోసమే వచ్చాడు అని అనుకుంటాడు. రిషి కార్ స్టార్ట్ చేసి ఆ పాట ప్లే చేస్తాడు. డ్రైవ్ చేస్తున్నప్పుడు అలాగా తన సాంగ్ వింటూ ఉంటాడు. తన
పాటలో ప్రతి మాట రిషి గుండెల్లో కొన్ని సూదులు పెట్టి ఒకేసారి గుచ్చుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పదంలోని కూడా తను రిషిని ఉద్దేశించి పాడుతున్నట్టే అనిపిస్తుంది. ఇది వింటూ ఉంటే రిషి కళ్ళల్లో నీళ్ళు నిండిపోయి చూపు మసకబారిపోతుంది. రోడ్డు కూడా సరిగ్గా కనిపించదు. అయినా సరే రిషి ఆ సాంగ్‌ని రిపీటెడ్ మోడ్‌లో ఆన్ చేసి ఇంకా అలా వింటూ అలా డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. ఇప్పటికే ఆల్రెడీ ఒక 10 టైమ్స్ రిపీట్ అయింది ఆ సాంగు. తన అపార్ట్మెంట్ వచ్చేస్తుంది. అయినా సరే దాన్ని అలా రౌండ్స్ తిప్పించోటే తిప్పి 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 ఆల్రెడీ ఒక 3 టైమ్స్ అయినా అటు ఇటు తన ఆఫీస్ నుంచి అపార్ట్మెంట్ వరకు వచ్చి గేట్ కనిపించినా లోపలికి మాత్రం వెళ్ళడు. అలాగే తిరుగుతూ వింటూ ఉంటాడు. టైం చూస్తే నైట్ 11:30 అయిపోతుంది. మొత్తం సిటీ అంతా నిద్రపోతుంది. కానీ ఇలాంటి వాళ్ళు కొందరు మాత్రం నిద్రలేని రాత్రిని గడుపుతూ ఉన్నారు. రిషి వెంటనే తన మొబైల్ తీసుకుని వసు నెంబర్ కోసం వెతికి దానికి డయల్ చేస్తాడు. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది. దయచేసి కాసేపు ఆగిన తర్వాత ప్రయత్నించండి అని వాయిస్ వచ్చేసరికి వసు మేబీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందేమో అనుకుని నాకు నా నిద్రను దూరం చేసి తను మాత్రం ప్రశాంతంగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మరీ నిద్రపోతున్నట్టుంది అనుకుంటాడు. ఇంకా ఫైనల్గా రిషి ఒక డెసిషన్కి వచ్చేస్తాడు. ఇంక నేను వసు కోసం వెయిట్ చేస్తూ ఇక్కడే ఉండలేను అనేసి తన కార్ స్టార్ట్ చేసి డైరెక్ట్గా ఆంధ్ర స్టార్ట్ అయిపోతాడు. ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ ఎనీమోర్. నువ్వు రాను అంటే నిన్ను ఫోర్స్ చేసైనా సరే లేదంటే ఇంకేమైనా చేసైనా సరే నేను ఖచ్చితంగా నా దగ్గరికి తీసుకొస్తాను. నిన్ను తిరిగి పొందడానికి నా దగ్గర ఇదొక్కటే మార్గం ఉంది. వసు నీ కోసమే వస్తున్నా. ఈసారి నా కోసం వెయిట్ చేయి. నేను తిరిగి ఇక్కడికి వచ్చేసరికి నువ్వు నాతోనే రావాలి, నాతోనే ఉండాలి అనుకుంటూ ఎస్కలేటర్ని ఏదో కొంచెం గట్టిగా ప్రెస్ చేసి స్పీడ్ని పెంచుతాడు. ఏదో యారోలో నుంచి బాణం వదిలినంత స్పీడ్గా వెళ్ళిపోతుంది ఆ కారు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా వసు వాళ్ళ ఊరు చేరుకుంటాడు. వసు దగ్గరికి తన ప్రయాణం చాలాసేపు ఆగకుండా జరిగిన కొన్ని గంటలు జరిగిన ప్రయాణం. అయినా సరే రిషికి ఎక్కడ అలసట అనిపించలేదు. రిషి వసు వాళ్ళ ఇంటికి చేరుకోగానే అక్కడ ఒక వామ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంతకుముందు ఎలా అయితే చూసాడో వెళ్ళని అప్పుడు ఏదైతే ఫీల్ అయ్యాడో ఇప్పుడు కూడా అలా ఉన్నట్టే చాలా బ్యూటిఫుల్గా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. రిషి వేసే ప్రతి అడుగుకి ఒక్కొక్క అడుగుకి తన గుండె వేగం కొట్టుకోవడం పెరిగిపోతూ ఉంటుంది. రిషి డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉంటాడు. తన హార్ట్ బీట్ని కొంచెం తగ్గించుకోవడానికి, ఫాస్ట్ని నార్మల్ చేసుకోవడానికి. ఇంటి ముందు బెల్ కొట్టగానే కొన్ని నిమిషాలకి డోర్ ఓపెన్ అవుతుంది. దాంతో రిషిలో ఉన్న ధైర్యం అంతా గాల్లో కలిసిపోతుంది. డోర్ ఓపెన్ చేసింది ఎవరో కాదు, రిషి వాళ్ళ అత్తగారే, వసు వాళ్ళ మమ్మీ జగతి. రిషిని చూడగానే ఆశ్చర్యంతో అలాగే వెంటనే కనుబొమ్మలు రెండు ముడిచి తన ముందు నిలబడి రిషిని అలా చూస్తూ ఉంటుంది. రిషి గుట్కలు మింగి తన వాయిస్ రావట్లేదు, ఎలా ఆంటీ అత్తయ్య గారు అంటూ గుట్కలు మింగుతూ ఉంటాడు. జగతి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వసు ఆల్రెడీ అప్పటికే తన గురించి మొత్తం అంతా చెప్పేసిందని, వసు వాళ్ళ మమ్మీ తన మీద చాలా కోపంగా ఉందని అర్థమవుతూ ఉంటుంది. రిషి సడన్గా ఏమైంది, ఏంటి ఒక్కడివే వచ్చావు, మిగతా వాళ్ళు ఎక్కడా? అయినా ఏంటి నువ్వు బయటనే నిలబడి అలా చూస్తూ ఉండిపోయావు, లోపలికి రా, ఇది నీ ఇల్లు, నీ ఇంట్లోకి నీకు రావడానికి పర్మిషన్ ఎందుకు అలా ఫార్మాలిటీస్ అంటూ మాట్లాడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది. రిషి కూడా జగతి వెనకాలే వెళ్తూ ఉంటాడు. సో డే టైం కదా, ఆఫ్టర్నూను. సో అందరూ ఎవరి డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోయి ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంటుంది. లివింగ్ ఏరియాలోనేమో వసు వాళ్ళ నానమ్మ తాతయ్య కనిపించగానే వెంటనే రిషి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటాడు. వాళ్ళు కూడా రిషిని చూడగానే చిరునవ్వుతో పలకరిస్తారు. అప్పుడు అర్థమవుతుంది వసు వాళ్ళకి ఏం చెప్పలేదు అనేసి. ఏంటి రిషి నువ్వు అక్కడివే ఒంటరిగా వచ్చావు, నీ ఫ్రెండ్స్ ఎక్కడా అని వసు వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది. వాళ్ళు రాలేదమ్మమ్మ గారు, నేను ఇక్కడికి రావడం సడన్ ప్లాన్, అందుకే వాళ్ళకి తెలియదు నీ రిషి చెప్తూ ఉండగా లోపు జగతి రిషి కోసం టీ తీసుకొస్తుంది. వెనకాలే వాళ్ళ పనామ కూడా స్నాక్స్ తీసుకుని వస్తుంది. తాతయ్య గారు మిగతా వాళ్ళంతా ఎక్కడ అని రిషి అడుగుతాడు కొంచెం చుట్టూ చూస్తూని. ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోయారు, నైట్కే తిరిగి వస్తారు, అయినా అది నీకు కూడా తెలుసు కదా అని వసు వాళ్ళ తాతయ్య అనగానే జాతి కూడా రిషి పక్కనే కూర్చుని, సరే కానీ రిషి నువ్వు ఇది చెప్పు, ఏంటి సడన్గా వచ్చావు, నీ సడన్ రాకకి కారణం ఏంటి అని జాతి అడుగుతుంది.
అప్పుడు రిషి కొంచెం తడబడుతూ మాట్లాడడం మొదలు పెడతాడు. యాక్చువల్లీ నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్న తీరు చూస్తూ ఉంటే ఈ విషయం గురించి వసు ఇప్పటి వరకు మీకు చెప్పలేదని నాకు అర్థమవుతుంది అంటూ రిషి తడబడుతూ చెప్తూ ఉంటే, అవును వసు అంటే ఇంతకీ నా నాటి గర్ల్ ఎక్కడ? మ్యారేజ్ తర్వాత తనకి అసలు ఈ ఫ్యామిలీనే వద్దా ఏంటి? మమ్మల్ని పూర్తిగా మర్చిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళాక ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు అంటూ జ్యోతి కంప్లైంట్ చేసినట్టు మాట్లాడుతుంది. రిషి జ్యోతి మాటలు విని షాక్ అవుతాడు. వాట్, నేను కరెక్ట్గానే వింటున్నానా? ఈవిడ వసు గురించి మాట్లాడుతుందా లేదంటే ఇంకెవరి గురించి అయినానా అని రిషి అనుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారు? వసు ఫ్యామిలీ రిషిని రిసీవ్ చేసుకున్న తీరు అండ్ వసు గురించి ఏమీ తెలియనట్టు అడగడం. సో మీరేమనుకుంటున్నారు ఈ ఎపిసోడ్ గురించి? ఏమైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి. మీకు గనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.